హాయ్ టు ఎవ్రీవన్. మనమైతే 23rd 5K రన్కి అయితే వచ్చేసినాం. ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న జలవిహార్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో చాలామంది వచ్చారు. నిజం చెప్పాలంటే అనుకోలేదు ఇంతమంది వస్తారని. మొత్తం ఇంచుమించు ఆర్మీకి ప్రిపేర్ అయిన, కానిస్టేబుల్కి ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది వచ్చారు. కాంపిటీషన్ అయితే నిజం చెప్పాలంటే చాలా ఎక్కువ ఉంది. నేను అనుకున్న ఎంతమంది రాకపోవచ్చని, బట్ మొత్తం చాలా వరకు యంగ్స్టర్సే ఎక్కువ వచ్చారు. బట్ చూడాలి, మ్యాక్సిమం మొత్తం నేను అనుకుంటున్నా ఒక 1000 to 2000 మెంబర్స్ రావచ్చు అని. రిజిస్ట్రేషన్ అయితే అయ్యారు అని చెప్పారు. సో వీ హ్యావ్ టు సీ, దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ టైమ్. మనం ఉరకాల్సిన రోడ్ ఇదే. ఇదే మనం పార్టిసిపేట్ చేయాల్సిన రోడ్ ఇదే. రావాలి పోవాలి రెండు ఇదే. ఎంజాయ్ పండగ. చవలగాడు వచ్చిండు పార్టిసిపేట్ చేయడానికి, కాకుంటే కాంపిటీషన్ చూసి సైలెంట్ అయిపోయిండు. ఎందుకు మనకి పంచాయతీ అంతా 2 o'clock స్టార్ట్ అవుతుంది అనుకున్నా, బట్ ఇంకా స్టార్ట్ కాలేదు, టైం పడుతుంది. ఇగో ఇది మన టీ షర్ట్ అండ్ ఏంద్రా ఇది 163 మన జెర్సీ నెంబర్. లెట్స్ గో. చిన్న చితక ముసలి ముతక ప్రతి ఒక్కరు వచ్చిర్రు. సెల్ఫ్ బిలీఫ్ మోర్, ప్రతి ఒక్కరికి సెల్ఫ్ బిలీఫ్ చాలా ఎక్కువ ఉంది. Inhale from the nose, exhale from the mouth. This is a small technique. Please just a mind. When I spoke with రన్నింగ్ కి ముందు ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇన్స్ట్రక్షన్స్ ఇలా మనం జస్ట్ అట్లా వింటున్నాం అంతే. ఏం లేదు, వచ్చేది ఏం లేదు. జుంబా డాన్స్ అంట. జుంబా కంప్లీట్ అయిపోయింది. Please gather them near the gate. Gather from the gate. చెప్పు. ముఖం మండిపోతుంది తెలుసా. ఫైవ్ రన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏ డ్రింక్స్, మెడల్స్, సర్టిఫికేట్ ఇస్తారంట, దానికోసం వెయిట్ చేస్తాం. 5K రన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. టాప్ 20 వచ్చినట్టున్నా. నిజం చెప్తానంటే ఫస్ట్ వస్తా అనుకున్నా, బట్ మనకున్న కాంపిటీషన్కి చాలా చెప్పాలంటే నాట్ బ్యాడ్. ఇక్కడికి వచ్చినాక అర్థమైంది ఏంటంటే కీప్ గోయింగ్, మనం రోజు ఫైట్ చేయాలి. అక్కడ మనకు జుంబా డాన్స్ అయితే చేపిస్తారు, మనకు డ్రింక్ ఇచ్చారు, కౌ మిల్క్ అంట. అక్షయ కల్ప ఆర్గానిక్ హై ప్రోటీన్ కౌ మిల్క్ అంట. 25 grams ఆఫ్ ప్రోటీన్. ఏం లేదు, డొల్లా ఏం లేదు. చిన్నపిల్లల నుంచి 60 years వరకు చాలా మంది వచ్చారు. ఫస్ట్ రావడం ఇంపార్టెంట్ కాదు, ఏమంటారు ఫైట్ చేయడం, అంటే త్రూ 5 kilometers కంప్లీట్ చేయడం మోర్ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ రావడం అయితే మోర్ ఇంపార్టెంట్ కాదని నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది. ప్రతి ఒక్కరు సెల్ఫ్ బిలీఫ్ 100% ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ మన పైన మనకి సెల్ఫ్ బిలీఫ్ ఉండడం తప్పు కాదు, బట్ కంప్లీట్ చేయడం మోర్ ఇంపార్టెంట్. 5K అనేది మేబీ 1000 members వచ్చి ఉండొచ్చు. 550 నెంబర్ 600 నెంబర్ వరకు అయితే చూసిన. మనతో పాటు వీళ్ళు కూడా వచ్చారు, అంటే ఇంచుమించు 1000 members వరకు వచ్చారు. బట్ మనకి ఇక్కడికి వచ్చినాక పరిచయమైన వాళ్ళు అయితే వీళ్ళే. సో వీళ్ళని అడుగుదాం, అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు, అండ్ అంటే ఫస్ట్ వస్తా అనుకున్నారా, అసలు కంప్లీట్ చేస్తారా లేదా అనేది మనకు మోర్ ఇంపార్టెంట్ కదా. సో అది అడుగుదాం. బ్రో, ఏం ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చినావు నువ్వు? నాకు పెద్ద ప్రాక్టీస్ లేదనా, కాకపోతే 5K కంప్లీట్ చేద్దామని ఇక్కడ వచ్చిన. కానీ ఇక్కడ వచ్చి చూసానంటే ఏదో 200 members వస్తారు అనుకున్నా, కానీ 400-500 members వచ్చిండ్రు. కానీ 2.5 kilometers ఉరికే వరకే అసలు ఆగిపోదామని అనిపించింది. అక్కడికే నీ కంప్లీట్ అయిపోయింది ఎనర్జీ. ఇక అందరు నాకంటే ముందు 1K ముందు చాలా మంది వెళ్ళిపోయారు, ఆగిపోదాం అనిపించింది. కానీ ఇక మన నెవర్ గివ్ అప్ అనే రూల్ ప్రకారం ఏంటంటే మనం కంప్లీట్ చేస్తే మనం విన్ అయినట్టే.
అందుకనే ఇంకా ఎక్కడ ఆగిపోకుండా ఫస్ట్ రావడం ఇంపార్టెంట్ కాదు, జస్ట్ కంప్లీట్ చేయడం అనేది మోర్ ఇంపార్టెంట్, అంతేనా? కంప్లీట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. ఎంత ఆగిపోవాలనుకున్నా సరే ఆగిపోకుండా 5km కంప్లీట్ చేసినందుకు కొంచెం ప్రౌడ్ గా ఫీల్ మంచిగా ఉంది. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో, నీ పేరు ఏం పేరు? నా పేరు హాయ్ బ్రో, ఇక్కడ రా బ్రో, ఏం కాదు, ఏం లేదు, ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఏం కాదురా, నాకు రాదు. నాకు సబ్స్క్రైబర్స్ ఏం లేదు, జస్ట్ కంటెంట్ కోసం తీసుకున్నా, కంటెంట్ కోసం, మన ఫ్రెండ్స్ అన్నట్టు అంతే. హాయ్ బ్రో, నీ పేరేం పేరు? నా పేరు మధు. మధు ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చినావు నువ్వు ఇక్కడికి? నేను 5K కంప్లీట్ చేసుకోని అనుకున్నా, కంప్లీట్ చేసేసిన. అంటే కంప్లీట్ చేసావని నువ్వు ఆల్రెడీ కాన్ఫిడెన్స్ ఉన్నది? కాన్ఫిడెంట్ ఉంది, కాకపోతే ఫస్ట్ ఆ ప్లేసెస్ ఉన్నాయి కదా 3 places, దాంట్లో ఏదైనా బెస్ట్ కొడదాం అనుకున్నా, కానీ కుదరలేదు. ఇక అంటే నువ్వు టాప్ 3 వద్దామని నీకు సెల్ఫ్ బిలీఫ్ తోటి ఇంత దూరం వచ్చినావు, డెఫినెట్ గా అంతే. నాట్ బ్యాడ్. మొత్తానికి అయితే 5K కంప్లీట్ చేసినావు, చాలా సంతోషంగా ఉంది. ఒక అనుభవం మంచిగా అయింది కదా, చాలా. అంటే 300 ఉన్నప్పుడు ఇంకా ప్రాక్టీస్ చేసి గట్టిగా 300 రూపీస్ వర్త్ అనిపించిందా? వర్త్ అనిపించింది. 100%. నెక్స్ట్ ఇయర్ ఉంటే పక్కా ఈసారి కొట్టాల్సింది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లనే చేయాలని కోరుకుంటున్నావు. ప్రాక్టీస్ చేయాలి. లైఫ్ లో గెలుపుకోవడం అనేది కాదు బస్సు, జర్నీ అనేది ఇంపార్టెంట్. ఈడ ఓడిపోయినామని ఈడ బాధపడొద్దు, రేపటితో గెలిచినామని ఆడ సంతోషపడొద్దు. జర్నీ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటది, గెలిచినప్పుడు ఓడినప్పుడు అన్ని ఈక్వల్ గా తీసుకొని వెళ్ళాలి, అంతే. అంటే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. మనం నీ పేరేం పేరు? ధనుష్ కుమార్. ధనుష్, ఇక్కడికి ఏం ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చినావు? నీకు వర్త్ అనిపించిందా లేదా 300 రూపీస్? వర్త్ అనిపించింది 300 రూపీస్. 5K కంప్లీట్ చేద్దాం, టాప్ 5 7 లన్నా వద్దామని అనుకున్నా. ఇక్కడ వచ్చి చూసినానంటే అందరూ ఎక్కువ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. ఇంకా అంటే చాలా మంది మనకంటే ఇంకా బెస్ట్ అథ్లెట్స్ ఉన్నారు అనుకుంటున్నావా? ఉన్నారు. ఓకే, అంటే మనం ఇంకా హార్డ్ వర్క్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఉంది. సో కీప్ గోయింగ్. ఎలా అయినా 5K కంప్లీట్ చేసినావా? 5K కంప్లీట్ చేసిన. నెక్స్ట్ టైం అన్నా గట్టిగా ప్రైడ్ చేస్తా, ఇంకా నెక్స్ట్ టైం అయినా చూస్తా. లే అంటే నెక్స్ట్ టైం ఈవెన్ ఇంకొక 5 minutes అన్నా అట్లీస్ట్ కొంచెం ముందర కొట్టడానికి ట్రై చేయాలి, అంతే కదా? అంతే. ఓకే. థ్యాంక్ యూ బ్రో. మనకైతే మెడల్స్ ఇవ్వలేదు కదా, ఎందుకు, ఏం విషయం అది? మెడల్స్ చాలా మంది ఉన్నారు కానీ అందుకనే లేట్ అయ్యేటట్టుంది. కొంచెం ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వాలి, కొంచెం లేట్ అయ్యేటట్టుంది. కానీ ఆ మెడల్స్ అన్ని ఇస్తే కొంచెం మనకు గుర్తింపు లాగా అప్పుడప్పుడు చూసుకొని సంతోషపడడానికైనా ఉంటది. అంటే మన పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అండ్ మెడల్ అనేది మనకి వచ్చినందుకు ఒక ఈవెంట్ కు అటెండ్ అయినామన్న ఒక గుర్తు, డెఫినెట్ గా. అప్పుడప్పుడు చూసుకుంటే మనకు కూడా హ్యాపీనెస్ ఉంటది, అదొకటి. కానీ ఇచ్చింటే బాగుండు, ఇస్తారో లేదో తెలియదు. అంటే అక్కడైతే లైన్ కట్టిరు, మనకు కూడా తెలీదు, బట్ మనం వెయిట్ చేయాలి మెడల్స్ కోసం. ఏమంటావు బ్రో? అంతే, హాఫ్ అన్ అవర్ అయ్యేలాగా ఉంది ఇక్కడ, ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టేటట్టుంది. దట్స్ ఏం పేరు? My name is Rahman. చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి దీన్ని, ఈ 5K ఈవెంట్ మంచిగా ఉందా? అంటే 300 రూపీస్ వర్త్ అనిపించిందా? It's an extraordinary experience. It's a really worth. ఎందుకంటే నియర్లీ 1500 వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, 1500 మెంబర్స్ వరకు. నేను ఏంటంటే నార్మల్ గా ఉంటా అనుకున్నాను, కానీ రియల్లీ టాలెంటెడ్ చాలా మంది రన్నర్స్ కూడా వచ్చారు. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. నేనేమంటానంటే అందరూ రావాలి, సోషలైజ్ లో ఇంట్లో ఉండకుండా యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద హోమ్ అండ్ బీ సమ్ వర్కౌట్ చేయాలి. రన్నింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అట్లీస్ట్ జాగింగ్ అయినా చేయాలి. యోగా ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎవ్రీడే హెల్త్ ఫిట్నెస్ కోసం మన పనులు మనం చేసుకోవడానికి డెఫినెట్ గా మనం డే బై డే ఏంటంటే అప్డేట్ అవుతా ఉండాలి. అంటే ఈ కంప్లీట్ అంటే అబ్సెషన్ వరల్డ్ లో మనం డెఫినెట్ గా మన ఫిట్నెస్ అనేది ఎవ్రీడే ఇంప్రూవ్ చేసుకోవడం మోర్ ఇంపార్టెంట్, హెల్త్ అనేది. ఆఫ్ కోర్స్, yes. థ్యాంక్ యూ బ్రో, కంగ్రాట్స్ బీయింగ్ టాప్ 4. కండక్ట్ చేయడం అయితే బాగా చేసిరు, కానీ మెడల్స్ ఇచ్చే దగ్గర అయితే మనకి ఇంకా మెడల్స్ ఇవ్వలేదు. అందరు వెయిట్ చేసేది దానికోసమే. మెడల్స్ కోసమే ప్రతి ఒక్కరు వెయిట్ చేసేది. అందరు మంచి కండక్ట్ చేసిరు, బట్ మెడల్స్ దగ్గర, సర్టిఫికేట్ దగ్గర అయితే నిజం మేనేజ్మెంట్ అంత మంచి కరెక్ట్ చేయలేదు. 5K రన్ అయితే కంప్లీట్ సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ 1.5 hours తర్వాత మన మెడల్తో బయలుదేరుతున్నాం ఇంటికి. దట్స్ ఇట్. మొత్తానికంటే ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.